GT650 కి బెస్ట్ ఎగ్జాస్ట్ ఏంది? హాయ్ గైస్, వెల్కమ్ టు డే 22 ఆఫ్ మినీ బ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్దాం అనుకున్నా. ఇట్లాగో ఈ రోజు కాలేజ్ కూడా లేదు. ఇంకా ఇప్పుడు GT కి బెస్ట్ ఎగ్జాస్ట్ ఏందో చెప్తా. రెడ్ రోస్టర్ పర్ఫార్మెన్స్ నిజంగా చెప్తున్నా, ఇది ఒక బీస్ట్. సౌండ్ వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. డీప్ గా స్మూత్ గా ఉంటుంది. సేమ్ టైం పవర్ఫుల్ పంచ్ కూడా ఇస్తుంది. రైడింగ్ ఫీల్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇంకా థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటది. బైక్ లైట్ వెయిట్ లాగా ఫీల్ వస్తుంది. మరీ వెయిట్ ఏం తగ్గిపోదు. తెలుసు కదా GT ఎట్లుంటదో. లుక్స్ ప్రకారంగా కూడా క్లీన్ అండ్ స్పోర్టీ వైపు వస్తుంది. దీని వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. లో ఆర్పిఎం లో పోయినప్పుడు సౌండ్ రాదు. 4000 RPM క్రాస్ అయిన తర్వాత సౌండ్ వస్తుంది. పోలీసులు ఉన్నప్పుడు లో ఆర్పిఎం లో పోతే వాళ్ళకి అసలు డౌటే రాదు. సో GT650 ఓనర్స్ కి మీకు సౌండ్ ఇంకా పర్ఫార్మెన్స్ కావాలంటే రెడ్ రోస్టర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాస్ట్. ఇంకా వివేక్ గారు నేను అమీన్పూర్ లేక్ కి పోయినాం. ఇంకా వాడు కూడా కంటెంట్ క్రియేషన్ చేస్తాడు కదా, కొన్ని క్లిప్స్ తీసుకోండు. ఈ పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, అవసరమా వీళ్ళకి వీలి. తర్వాత మనకంట దగ్గరికి పోయినాం. ఇంకా ముగ్గురం కలిసి BHL కి పోయినాం. ఆడ ఒక చింత చెట్టు ఉండే, ఇక వీడు చింతకాయలు రాలుపుతుండు. వివేక్ గాడు చింతకాయని ఎప్పుడు తినేడంట. అసలు వన్ రియాక్షన్ చూడండి ఎట్లుందో. ఇంకా ఆడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా నైట్ మణికంఠ గారు స్కూటీ తీసుకొని వచ్చిండు. ముగ్గురం కలిసి చందనగర్ వెళ్ళిపోయినాం. చందనగర్ ఎందుకంటే మనకి కొత్తది టీవీ రిమోట్ కావాలంట. ఇంకా రిమోట్ తీసుకొని వచ్చేటప్పుడు పునుగులు తిన్నాం. ఇంకా రేపటి నుంచి జిమ్ కంటెంట్ కూడా వస్తుంది. ఈ రోజుకి ఇంతే. సీ యు ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.